నిన్న చెన్నైలో ఒక అరుదైన కేసులో ఒక సంచలన తీర్పు చెన్నై కోర్టు అయితే ఇచ్చింది. ఇది దేశ న్యాయ వ్యవస్థలో ఇలాంటి తీర్పు ఇదే మొదటిసారి. ఏకంగా 9 మంది పోలీసులకు ఒకే కాలంలో మరణశిక్ష విధించింది. దానికి గల కారణాలు ఏంటయ్యా అంటే, ఒక చిన్న మొబైల్ షాపు నిర్వహించుకునే నిర్వాహకులు ఎక్కువసేపు లాక్డౌన్ సమయంలో ఆ షాపును తెరిచి ఉండటమే వీరు చేసిన పాపం. ఈ నేరం కిందే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్రలతోనేమి రాడ్లతోనేమి వారిపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేసి వారిని లాకప్ డెత్ చేశారు. సో ఈ కేసుపై ఇటు ప్రజా సంఘాలు తమిళనాడులో, అలాగే సామాజిక కార్యకర్తలు, అక్కడ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఏకకాలంలో తమకు అది ముమ్మాటికి లాకప్ డెప్తేనని గట్టిగా తమ గళాన్ని వినిపించాయి. పత్రికలు కూడా ఆ స్టేషన్లో జరిగినటువంటి ఆ హింసాత్మక ఘటనని మొత్తాన్ని రాయటం వల్ల అన్నిటిని పరిశీలించి 6 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర కలిగినటువంటి తీర్పుని, చరిత్రను సృష్టించేటువంటి తీర్పుని న్యాయస్థానం అయితే అందించింది. ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా న్యాయస్థానాలపై ప్రజల్లో మంచి ధైర్యాన్ని నింపుతాయి. న్యాయం జరుగుతుంది, వేచి ఉంటే సమయం పడుతుంది కానీ న్యాయం జరుగుతుందనే ఆశ అయితే వారిలో ప్రభావితం చేయగలిగినటువంటి తీర్పు అన్నమాట ఇది. పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. అరుదైన కేసులో మదురై కోర్టు సంచలనమైనటువంటి తీర్పు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను క్రూరంగా హింసించి చంపారు. మృతుల శరీరాలపై గాయాలు చాలా అసాధారణమైనవట. మృతుల కుటుంబాలకు 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు పోలీసులను అయితే ఆదేశించింది ప్రభుత్వాన్ని. కేసు విచారణలో ఉండగా కరోనాతో నిందితుడు ఎస్ఐ పాల్ ద్వారా మృతి చెందారంట. లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పేసి చెప్తున్నారు. తమిళనాడులో కలకలం సృష్టించినటువంటి తండ్రి కుమారు లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని 9 మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపటం అరుదైన కేసుగా న్యాయస్థానం అభివర్ణించింది. చూసారా, వాళ్ళిద్దరి మీద ఎటువంటి నేర చరిత్ర లేదు. వాళ్ళు ఒక చిన్న బిజినెస్ చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి వారిపైన అంత కర్కటంగా ఒకవేళ షాప్ తీసుంటే ఫైన్ వేయచ్చు, లేకపోతే ఆ షాప్ని సాయంత్రం క్లోజ్ చేయించవచ్చు. కానీ ఇలా దాడులు చేసి వాళ్ళని క్రూరత్వంగా హింసించడం, రాడులతో వాటితో పైగా సాక్ష్యాలను కూడా తారుమారు చేశారట. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల రికార్డులను కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా వాళ్ళు చేశారు. చూడండి ఎంత క్రూరమో. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు ఓ కోర్టు మూకమ్మడిగా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. జరిగిన ఘటన గురించి చూస్తే ఎందుకు జరిగింది ఆ రోజు అంటే, షాపు ఎక్కువసేపు తెరిచి ఉండటమే వారు చేసిన పాపం. ఇది పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి వెర్షన్. తండ్రి కుమారులైన జయరాజ్ బెన్నిక్స్లు మొబైల్ షాపు ఒకటి నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువసేపు షాపు తెరిచారన్న ఆరోపణతో. అయితే ఇది ఆ తర్వాత దర్యాప్తులు ఇది అవాస్తవమని తేలింది. అంటే పోలీసులు చెప్పిన ఆరోపణ అన్నమాట. అది 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తన్కులం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. లాకప్లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసులు దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22, 23 తేదీల్లో బెన్నిక్స్ జయరాజ్ మరణించారు. ఒకరోజు వ్యవధిలోనే పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరు మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్ర నిరసనలు వెలువెత్తడంతో మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారంట పోలీసులు. అప్పుడు ఇక హైకోర్టు జోక్యంతో సిబిఐ కూడా ఎంట్రీ అయ్యి అసలు ఏం జరిగింది ఏంటని మొత్తం ఆరాధేసి ఆ వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పించింది. చూడండి, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వీళ్ళు మొత్తం మరణశిక్ష పడిన వాళ్ళు 10 మంది అయితే దాంట్లో ఒక అతను చనిపోయారు కదా ఎస్ఐ, మిగతా 9 మంది. చూడండి, పోలీసులు అత్యుత్సాహం అంటారు దీన్ని. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు పెట్టుకోవాలి, లేదా దండించాలి, తప్పులేదు, లాఠీతో దండించాలి. కానీ వాళ్ళు ఏదో దేశ రక్షణకు భంగం కలిగిన వారిలాగా తీసుకెళ్ళి తీవ్రవాదులాగా అలా కొట్టి, మనం తీవ్రవాదులు కూడా అలా కొట్టాం, కానీ అంత దారుణంగా హింసించడంతో చూడండి తండ్రి కొడుకులు దూరం అయ్యారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం కలిగించింది కేసు. సో ఇది పరిస్థితి.